ఆర్సీబీ మ్యాచ్ 10 పోస్ట్ వ్యూ. వరుసగా 6 అవే మ్యాచెస్ గెలిచేసాం. రికార్డ్ అది, తెలుసో లేదో. ఇంకా బౌలింగ్ గురించి స్టార్ట్ చేస్తే పవర్ ప్లేలో గుడ్ 2 వికెట్స్ అండ్ 50 ఆడ్ రన్స్. తర్వాత ముందు మ్యాచ్ లాగానే కృణాల్ అండ్ శ్రేయస్ ఎకనామికల్గా వేసి ఛాన్స్ ఇవ్వలేదు. హజల్వుడ్ బ్రేక్ త్రూ కావాలి అన్నప్పుడల్లా వికెట్స్ తీస్తూనే ఉన్నాడు. భువనేశ్వర్ డెత్ బౌలింగ్ ఈసారి అదరగొట్టాడు. ఫీల్డింగ్, క్యాచెస్ అండ్ కెప్టెన్సీ ఎవ్రీథింగ్ వర్క్డ్ వెల్. అసలు కథ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. టార్గెట్ తక్కువే, సో ఈజీగా విన్ అవుతారనుకున్నా. బట్ 3 ఎర్లీ వికెట్స్ పడ్డాయి. మ్యాచ్ కష్టంగా మారిపోయింది. నేను ముందు నుంచి అనుకుంటున్నా కృణాల్ పాండే బ్యాటింగ్ ఎబిలిటీ ఇంకా పూర్తిగా ఉపయోగించలేదు అని. మేబీ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రమోట్ చేస్తారేమో అనుకున్నా. యాజ్ ఎక్స్పెక్టెడ్ అన్న ముందుకొచ్చాడు, అనుకున్నది చేశాడు, మ్యాచ్ గెలిపించాడు. ఈ పాండే ఫ్యామిలీలో ఏదో ఒక పొగరు ఉంటుందబ్బా, ఓటమిని అధిగమించే పొగరు. అది గేమ్లో అవ్వచ్చు, లైఫ్లో అవ్వచ్చు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోరాడటానికి రెడీగా ఉంటారు. ఈ మ్యాచ్ మళ్ళీ అది ప్రూవ్ చేసింది. కంగ్రాట్స్ కేపీ బాయ్ అండ్ ఈక్వల్లీ చేజ్ మాస్టర్. వికెట్స్ పడ్డాయి, బట్ కోహ్లీ అవ్వలేదు. సో మ్యాచ్ ఆల్వేస్ బీ ఆన్. ఆయన ఎంత పోయినా తక్కువే. మాస్టర్ మైండ్ అసలు. పొద్దున్న లేచి స్కోర్ చూసిన వాళ్ళకి ఈ ఇన్నింగ్స్ వాల్యూ ఏంటో అర్థం కాదు, బట్ మ్యాచ్ మొత్తం చూసిన వాడికి అర్థమవుతుంది. అసలు వికెట్స్ పడకుండా ఆపి స్ట్రైక్ రొటేట్ చేస్తుండటం, కృణాల్ పాండ్యాకి సెకండ్ ఫిడ్డల్గా ఆడటం. కృణాల్ పాండ్యా ఫస్ట్ 25 రన్స్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతను ప్రెజర్ ఫీల్ అవ్వకుండా మోటివేట్ చేసి అతనిలో ఫైర్ నింపటం. ఇదంతా నేను చెప్తుంది కాదు, కృణాల్ పాండ్యానే పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. యువతల విరాట్ ఉన్నాడు అంటే అవతల బ్యాట్స్మెన్ ధైర్యంగా తన షాట్స్ ఆడొచ్చు. దట్స్ వాట్ హీ బ్రింగ్స్ టు ద టీమ్. ఎనీవేస్, వెరీ హ్యాపీ ఫర్ యూ కేపీ బాయ్. మొత్తానికి టేబుల్ టాప్ మనదే, ఆరెంజ్ క్యాప్ మనదే, పర్పుల్ క్యాప్ మనదే. అలాగే ఈసారి కప్పు కూడా అనను, ఈసారి అనొద్దు, చేసి చూపిద్దాం. దట్స్ ఇట్. బాయ్ బాయ్.